కరాళ కథలు చెడ్డవాడి గొప్పతనం. ఒకానొకప్పుడు వసుదేవపురంలో గోపాలయ్య అనే మధ్యతరగతి పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు లేక లేక పుట్టిన కొడుకు గోవిందుడు. చిన్నతనం నుంచి వాడిది దుడుకుతనం. ఎంత చెప్పినా వినకుండా చెడ్డ పనులు చేసేవాడు. వయసు పెరిగిన కొద్దీ మారకపోతాడా అని గోపాలయ్య ఆశపడ్డాడు గాని 20 ఏళ్ళొచ్చినా వాడి చెడ్డబుద్ధులు పోలేదు. కొడుకును ఎలా మార్చాలా అని గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఒక రోజున వాళ్ళింటికి ఆయన గురువు ఆనందుడు వచ్చాడు. గోపాలయ్య గురువుకు నమస్కరించి తన కొడుకు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. నీ కొడుకునోసారి పిలు అన్నాడు ఆనందుడు. గోపాలయ్య పిలవగా గోవిందుడక్కడికి వచ్చాడు. ఆనందుడు వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, గోపాలయ్య, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నీ కొడుకు చెడ్డ పనులు చేస్తుంటే దిగులెందుకు? మంచి కంటే చెడు చేయడమే కష్టం. కష్టమైన చేసేవాడు జీవితంలో ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. దీనికి గోవిందయ్య ఎంతో సంతోషించి తండ్రి వంక నిరసనగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మీరే ఇలాగంటే ఇంక వాడు బాగుపడే అవకాశం లేనే లేదు అని వాపోయాడు గోపాలయ్య. ఆనందుడు కోపంగా గోపాలుడి వంక చూసి, అయితే నువ్వు నా మాటల్ని శంకిస్తున్నావన్నమాట అన్నాడు. లేకపోతే తమబోటి పెద్దలు అనాల్సిన మాటలేనా ఇవి? మంచి అనిపించుకోవడం కష్టం గాని చెడు అనిపించుకునేందుకు క్షణం కూడా పట్టదని మీకు తెలియదా అన్నాడు గోపాలయ్య. మాట్లాడుకునేందుకైతే నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. రుజువు చేయాలనుకుంటే నువ్వు ఈ విషయంలో నాకు నీ కొడుక్కు కూడా నిదర్శనాలు చూపించాలి అన్నాడు ఆనందుడు. గోపాలయ్య వెంటనే వెళ్ళి కొడుకుని పిలిచాడు. విషయం చెప్పాడు. ఆనందుడు తనతో ఏకీభవిస్తున్నాడని తెలియగానే గోవిందుడికి ఉత్సాహం వచ్చింది. ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలిపోతుందన్న ఆశతో వాడు తండ్రిని అనుసరించడానికి అంగీకరించాడు. ముగ్గురూ కలిసి మోతుబరి రామయ్య ఇంటికి వెళ్లారు. రామయ్య తన అనుభవాన్ని వాళ్ళకి చెప్పాడు. రామయ్య మెత్తగా ఉంటూ వీలైనంతలో అందరికీ సాయపడుతుండేవాడు. అలా 10 సంవత్సరాలు గడిచేసరికి ఆయనకు కాస్త మంచి పేరు వచ్చింది. కానీ ఒక రోజున ఆయనకు చాకలి మీద కోపం వచ్చింది. వాడు వేసిన బట్టలన్నీ తేలేదు. అదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కాసేపు నిగ్రహించుకున్నా వాడి ప్రవర్తన ఎంతకీ మారకపోవడంతో ఆయన చెయ్యెత్తి వాణ్ణి కొట్టబోయాడు. అంతే, ఆయనకు చెడ్డ పేరు వచ్చేసింది. ఊళ్ళోని శ్రమజీవులందరూ ఆయన్ను దుర్మార్గుడనడం మొదలుపెట్టారు. నేను కోపగించుకోకుండా నెమ్మదిగా మాట్లాడి ఉంటే చాకలి బుద్ధిగా ఉండేవాడేమో, నేనేమో మోతుబరిని, వాడు బట్టలు ఉతికేవాడన్న భావన నాలో ఉండిపోయింది. అందుకే ఆ రోజు అలా ప్రవర్తించాను. ఆ చెడ్డ పేరును పోగొట్టుకునేందుకు మరిన్ని సంవత్సరాలు శ్రమించవలసి వచ్చింది. అందుకే మంచివాడు అనిపించుకుందుకు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ చెడ్డవాడు అనిపించుకునేందుకు క్షణం కూడా పట్టదు అన్నాడు రామయ్య. తర్వాత గోపాలయ్య అలాంటి వాళ్ళు మరో 3 దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినలాంటి కథలే చెప్పారు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఇంకా నీ మాటలు రుజువు కాలేదు. నువ్వు మంచి పనులు చేస్తూ మంచివాళ్ళు అనిపించుకునేందుకు తాపత్రయపడుతున్న వాళ్ళ దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళావు. నేను మరో తరహా మనుషుల్ని కూడా చూడాలనుకుంటున్నాను. ఈ ఊళ్ళో జులై వెధవగా పేరు పడ్డ ఒక మనిషి పేరు చెప్పు అన్నాడు ఆనందుడు. ఎవడో ఎందుకు, మావాడే ఉన్నాడు. కానీ వీడు మన కూడా ఏడిశాడు కాబట్టి ఇంకోటి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. అప్పుడు ఆనందుడు మళ్ళీ రామయ్య ఇంటికి దారితీసి అక్కడ రామయ్యను చంద్రయ్య గురించి అభిప్రాయం చెప్పమన్నాడు. వాడాండి, వాడుట్టి దగుల్బాజీ, వాడి ముఖం చూస్తేనే పంచమహాపాతకాలును అన్నాడు రామయ్య. ఈ అభిప్రాయం మీద ఊరందరిదీనా అని అడిగాడు ఆనందుడు. ఇది ఊరందరి అభిప్రాయమును, కావాలంటే మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు రామయ్య. అది సరే, ఊరంతా తన గురించి ఇలా అనుకుంటున్నారని వాడికి తెలుసా అన్నాడు ఆనందుడు. తెలియకపోవడానికి ఎవరైనా చాటుగా అంటేగా, అందరూ వాణ్ణి మొహం మీదే తిడతారు అన్నాడు రామయ్య. అప్పుడు ఆనందుడు మిగతా ఇద్దరినీ వెంటబెట్టుకుని ఇందాక వెళ్ళిన ఇతర వ్యక్తుల వద్దకు మళ్ళీ వెళ్ళి చంద్రయ్య గురించి అడిగాడు. వాళ్ళ అభిప్రాయాలు రామయ్య వాటితో సరిపోయాయి. ఇప్పుడు మనం చంద్రయ్య వద్దకు వెడదాం అన్నాడు ఆనందుడు. ముగ్గురు చంద్రయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చంద్రయ్య తన దొడ్డిగోడ ఎక్కి పొరుగింటి జామ చెట్టు కాయలు కోస్తున్నాడు. తన కోసం వచ్చిన వారిని చూస్తూనే వాడు గోడ దూకి
నాతో మీకేం పని అని చిరాగ్గా అడిగాడు. ఆనందుడు చంద్రయ్యతో, ఊరందరూ నిన్ను నానా మాటలు అని ఆడిపోసుకుంటున్నారు, నీకా విషయం తెలుసా అన్నాడు. ఏ దరిద్రుడో పిచ్చివాగుడు వాగితే నేనెందుకు లెక్క చేయాలి, అలాంటివి నేను పట్టించుకోను అన్నాడు చంద్రయ్య. అది పిచ్చివాగుడు ఎందుకు అవుతుంది? ఉదాహరణకిప్పుడు నువ్వు పొరుగింటి జామకాయలు కోస్తున్నావు, అందుకు పొరుగింటాయన నిన్ను తిడితే న్యాయమే కదా అన్నాడు ఆనందుడు. నాకు నచ్చిన పని నేను చేశా, వాడి జామకాయతో నా కడుపు నిండాక వాడెన్నంటే మాత్రం నాకెందుకు? అది పిచ్చివాగుడు కింద జమకట్టి ఊరుకుంటాను. పెరట్లో జామకాయలు కోసినందుకు న్యాయస్థానానికి ఎవరు వెళ్లరు కదా, కాబట్టి ఇది అన్యాయమని నాకు అనిపించదు అన్నాడు చంద్రయ్య. గోవిందుడు వాడి వంక ఆరాధనాపూర్వకంగా చూశాడు. ముగ్గురు అక్కడి నుంచి బయటపడ్డాక దారిలో వారికో ముష్టివాడెదురై బిచ్చమడిగాడు. ఆనందుడు వాడితో, దున్నపోతులాగున్నావు, కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నాయి, ఇలా అందర్నీ అడుక్కుని రోజులు గడపకపోతే 4 ఇళ్లలో ఒళ్ళు వంచి పని చేసుకోవచ్చుగా, సోమరి పీనుక్కానా అని తిట్టాడు. ముష్టివాడి కళ్ళు ఎర్రబడ్డాయి. అయ్యా, నా మానాన్ని నేను అడుక్కు తింటున్నాను తప్ప తుంటరి పనులేం చేయడం లేదు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేదా ఊరుకోండి, అంతేగాని నేను మాట పడను అన్నాడు. ఆనందుడు ముష్టివాడికి క్షమాపణలు చెప్పుకుని పంపేశాడు. తర్వాత గోపాలయ్యతో, నేను చెప్పిన మాటలు రుజువు చేశాను, నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటావా అన్నాడు. గోపాలయ్య ఏదో అనబోతుండగా గోవిందుడు ఆనందుడి కాళ్ళ మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, చెడ్డ పనులు చెయ్యను అన్నాడు. కరాళుడింతవరకే కథని చెప్పి, ఓ సవిత్వక మహారాజా, ఆనందుడు చెడ్డవాడే గొప్పవాడని ఎలా రుజువు చేశాడో నాకు అర్థం కాలేదు. ఒకవేళ చెడ్డవాడే గొప్పవాడని ఆయన రుజువు చేసి ఉంటే గోవిందుడు అందుకు సంతోషించాల్సింది పోయి చెడ్డ పనులు మానేస్తానని అన్నాడు. ఇదంతా నాకు గజిబిజిగా ఉంది. తెలిసి కూడా నా సందేహాలకు సమాధానం ఇవ్వకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడిలా బదులిచ్చాడు, అడుక్కు తినేవాడికి కూడా మానాభిమానాలున్నాయి, వాడు మాట పడడు సరికదా, తను చెడ్డ పనులు చేయడం లేదని గర్వంగా చెప్పుకున్నాడు. అంటే చెడ్డవాడు బిచ్చగాడి కంటే అధముడని తేలిపోయింది కదా. అది అలా గుంచితే ఎంతో కష్టపడి సాధించుకున్న మంచి పేరు కూడా ఒక్క చెడ్డ పనితో పోతుంది. అయినా చెడ్డవాడు చెడ్డ పని చేస్తాడు. చెడ్డవాళ్లను ఊరంతా మొహం మీదే దుమ్మెత్తి పోస్తారు. ఒక్క మాటను కూడా సహించలేని మంచివాడి కంటే ఎన్ని నీచపు తిట్లు తిట్టినా సహించగల చెడ్డవాడి ఓర్పు చాలా గొప్పది. మనిషికి మానాభిమానాలు విడిచిపెట్టడం ఎంతో కష్టం. చెడ్డవాడది సులభంగా విడిచిపెట్టేయగలుగుతున్నాడు. ఈ విధంగా మంచివాడి కంటే చెడ్డవాడే గొప్పవాడని రుజువు చేశాడు ఆనందుడు. చెడ్డవాడి గొప్పతనం స్వరూపం తెలిసాక ఇంగితమున్నవాడెవడు అలాంటి గొప్పతనాన్ని కోరుకోడు. అందుకే గోవిందుడిలో మార్పు వచ్చింది. ఈ విషయం తెలిస్తే బహుశా చంద్రయ్యలోనూ మార్పు వచ్చి ఉండేది. అది సరైన సమాధానం కావటంతో సవిత్వకుడికెదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి సింహంగా మారి గర్జిస్తూ అడవిలోకి పరుగు తీసింది. కథ సమాప్తం.